రేపు ఒక్కడితోనే మొదలు పెడతామన్నా. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ శివాజీ గల్లా అనేవాడితోనే మొదలు పెడతాం. వీడి పోస్టులు ఒక్కొక్కటి శ్రీనిధి ఫోటో పెట్టి, నేను మీడియా ముఖంగా చెప్తున్నా, రే శివాజీ నిన్ను నేను కలుస్తా, ఖచ్చితంగా నిన్ను నేను కలుస్తా కొడక, నీ పోస్టులు నీకే చూపించి నీతో మాట్లాడతా. 100 రూపాయలు కూడా లేవా శ్రీనిధి ఫోటో పెట్టి, స్కానర్ పెట్టి, ఆ అమ్మాయి కాఫీ తాగుతూ ఏదో పిక్ పెడితే ఏఐని వాడి 100 రూపాయలు కూడా లేవా, 100 రూపాయలతో మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని స్కానర్ పెడతాడు ఈ అమ్మాయి ఫోటో పెట్టి. కొడక శివాజీ చెప్తున్నా, నిన్ను నేను కలుస్తా బిడ్డ, నిన్ను కలుస్తా, నీ సంగతి చూస్తా. ఒక్కడితోనే మొదలు పెడతావు. శివాజీగా నీ వెనకాల ఎవడున్నాడు? ఈ శివాజీ అనేవాడు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాల్స్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్రాల్ చేస్తున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసే ట్రాల్స్ ఎంత నీచంగా ఉంటాయో ఎవ్వరు కూడా నోటితో చెప్పలేని ట్రాల్స్ మాట్లాడతారు. పిల్లల్ని రేప్ చేస్తామంటారు, తల్లుల్ని రేప్ చేస్తామంటారు, భార్యల ఫోటోలు మార్పు చేస్తారు, స్కానర్లు పెడతారు, ఆడపిల్లల ఫోటోలు పెట్టి మతం పేరు వాడతారు, కులం పేరు వాడతారు. మీరు మనుషులురా మీరు. పవన్ కళ్యాణ్ మెరైటల్ అంటే ఆయన యొక్క మెరైటల్ లైఫ్ గురించి మాట్లాడితే ఒక స్టాండప్ కమెడియన్ని 2 రోజుల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. 2 రోజుల్లో. నారా లోకేష్ గారి తల్లి గారి గురించి ఎవరో మాట్లాడారు, భువనమ్మ గారి గురించి అని చెప్పని వల్లభనేని వంశీ అనే వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, నెలలు జైల్లో పెడతారు. మీ ఇంట్లో ఆడాళ్ళు మాత్రమే గోల్డెన్ ముద్దల, బంగారపు ముద్దల? మా ఇంట్లో ఆడాళ్ళు, ఈ ఆడాళ్ళందరూ కూడా మట్టి ముద్దల? అంటే మీ ఇంట్లో ఆడాళ్ళకు మాత్రమే పరువు గౌరవం ఉంటాయా? అంటే న్యాయం మీకొకటి, సామాన్య ప్రజలకు ఒకట? పవన్ కళ్యాణ్ గారు, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బుల్షిట్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ నేమ్. మీ పేరు మీద, మీ పార్టీ పేరు మీద జరుగుతున్న ఈ ఆన్లైన్ హెరాస్మెంట్ కు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆడు మీ పార్టీ వ్యక్తి అని చెప్తున్నాడు. కాదంటే ఖండించండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం. అరే గల్లా, శివాజీ గల్లా, కలుద్దాం కొడక. నేను ఒక 2 పాయింట్స్ ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఇది ఏదైతే నా ఫస్ట్ ఇప్పుడు ట్రోలింగ్, అదే మార్పుడు ఫోటో మీరు ఏదైతే మీ దృష్టిలోకి ఏదైతే వచ్చిందో, నాకు సంఘీభావాన్ని తెలియజేశారో, ఆ ఫోటో వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ ఫోటోని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలతో జత చేసి, మీ ఇంట్లో ఆడాలని మేము ఇలా ఎప్పుడైనా అన్నామా అని చెప్పేసి పోస్ట్ పెడితే, నేను అసలు దేనికి రెస్పాండ్ అవ్వకుండా కూర్చున్నా. నేను ఆ వ్యక్తికి కాల్ చేసి, ప్లీజ్ భయ్యా ఆ పోస్ట్ డెలీట్ చేయండి, ఆ ఆడవాళ్ళు కూడా టార్గెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందులో కూడా నాకు నేనే కనిపిస్తా, లేకపోతే మణిపూర్లో ఉన్న మహిళ కనిపిస్తారు నాకు, దయచేసి అది తీసేయండి అని చెప్పి పోస్ట్ డెలీట్ చేపించిన. ఒక ఆడపిల్లకి సంఘీభావం చెప్పే పేరుతోటి ఇంకొక ఆడవాళ్ళని టార్గెట్ చేయడం కూడా ఇష్టం లేనట్టుగా మనమందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే, వాళ్ళు అదే పనిగా ఏదో పోస్ట్ కి డబ్బులు వస్తాయో ఏంటో, వాళ్ళంతా ఆర్గనైజ్డ్ గా మనని దెబ్బ కొట్టాలని, మాట్లాడకూడదని ఏ దేవుడి పేర్లైతే చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ అని దేవుళ్ళ ఫొటోస్, లేదా అన్లాక్డ్ ప్రొఫైల్స్, లేదా మోదీ ఫోటో, లేదా పవన్ కళ్యాణ్ ఫోటో. అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి, ఒక రోజు నేను చూడలేక కామెంట్ పెట్టిన ఒకరు లతారాంని నన్నంటే, ఆ డిపిలో దేవుడి ఫోటో ఉంది, ఇంతకీ నువ్వన్నావా, నన్ను మీ దేవుడు అన్నాడా, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నేను రేపు కేసు పెట్టాలంటే దేవుడి మీద పెట్టలేను కదా. పాపం ఆయన మీరు చేసే చర్యలకు ఆల్రెడీ డిప్రెషన్ లో ఉండుంటారు, మళ్ళీ మా సైకాలజిస్టులు పోయి వాళ్ళకి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుందేమో, ఐ డోంట్ నో. అయితే అదొక విషయం. అయితే వీళ్ళకి నేను ఏ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మంటే, నేను పద్ధతిగా చీర కట్టుకున్న ఫోటోని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. సో వాళ్ళే చీర కట్టుకోమంటారు, మనం ఏదో చేస్తాం, మళ్ళీ అది కూడా ట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంటే వాళ్ళకి తెలియకుండా మనం ఆ అంశం మీద మాట్లాడుంటాం. రీసెంట్ గా జరిగినటువంటి గౌస్ పాష అంశంలో వాళ్ళు ఇంకా మాట్లాడక ముందే మనం దాని మీద చేసేస్తాం, అన్ని అయిపోయాయి. మనం విక్టిమ్ పక్కన ఉంటుంటాం, మనం ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం. లిటరల్ గా సార్ వాళ్ళ అంటే విక్టిమ్ పాప నా పక్కన ఉంది, పోస్ట్ లో ఎక్కడ కూర్చున్నారు సెక్యులర్ గొట్టంగాళ్ళంతా అంటే, విక్టిమ్ దగ్గర ఉన్నామమ్మా, ఇంకేం చెప్పాలి. సో మీరు కొంచెం ట్రోల్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, అలవాటైన వాళ్ళని ట్రోల్ చేస్తే తర్వాత మీకు ఖచ్చితంగా ఉంటది. అయితే మేము ప్రజాస్వామికంగా మాత్రమే రివెంజ్ తీర్చుకుంటాం అనే నమ్మకాన్ని, అనే దాన్ని కూడా మీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ. ఎన్ వేణుగోపాల్ సార్.